హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ చికెన్ బిర్యానీ చేశాను. యాక్చువల్గా ఇది వేస్తారో లేదో తెలియదు, బట్ నేను మాత్రం ఈ ఇంగ్రీడియంట్ వేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా బిర్యానీకి. సో అవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో హోల్ గరం మసాలా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపేసుకోండి. ఇక్కడ 1/2 kg రైస్కి నేను 750 గ్రామ్స్ చికెన్ తీసేసుకున్నా. ఇది కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. సో ఇప్పుడు మన రైస్ కోసము ముందుగా వాటర్లో మన హోల్ గరం మసాలాస్ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా పుదీనా అండ్ సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు. ఇది మరుగుతున్నప్పుడు మనకి సాల్ట్ అనేది ఉప్పుగా రావాలన్నమాట. సరికి సరి రాకుండా కొంచెం ఉప్పిసం అయ్యేటట్టుగా చూసేసుకోండి. ఫుల్ పెట్టేసి అది మరగనివ్వండి. అది మరిగేలోపు ఇక్కడ చికెన్ కూడా మనకి 10 మినిట్స్ అయిపోయింది. అందులో కొంచెం పుదీనా అండ్ సాల్ట్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. కారం కూడా కొద్దిగానే వేసేసాను, 2.5. అండ్ మసాలాస్ మొత్తం వేసేసుకోండి. ఇది ధనియాల పొడి అండ్ గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా మాత్రం కంపల్సరీ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇవి వేసుకొని కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద 1-2 మినిట్స్ అట్లా వేయించండి. తర్వాత ఇందులో పెరుగు వేసేసుకున్న 3 టేబుల్ స్పూన్. సో మీ ఇష్టం, పెరుగు అయినా వేసుకోండి లేదా వాటర్ అయినా వేసేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ కోసం పెరుగు వేసేసి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాను. అది మగ్గేలోపు ఇక్కడ నేను అక్కడ వాటర్ వస్తుంది కదా, బాయిల్ అవుతుంది కదా, అందులో 1/2 అవర్ నానబెట్టిన రైస్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోండి. యాక్చువల్లీ ఇందులో నేను లెమన్ వేసాను, బట్ వీడియోలో తీయలేదు, మర్చిపోయా. ఆ రైస్ ఉడికించాలి. మొత్తం కంప్లీట్గా ఉడికించకుండా కొంచెం ఒక 70%, 80% అట్లా ఉడికించేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేను సాల్ట్ టెస్ట్ చేస్తున్నా. సో సాల్ట్ మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఇందులో లాస్ట్కి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి కొద్దిగా, ఇక్కడ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, స్పెషల్ ఇంగ్రీడియంట్, అది కసూరి మేతి అండి. మీరు వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే. సో ఇక్కడ నేను గ్రేవీ పక్కన పెట్టేసుకున్నానండి. ఈ బిర్యానీలో గ్రేవీ కొద్దిగా వేసేసుకొని పీసెస్ వేసేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మళ్ళీ వాళ్ళకి కారంగా అనిపిస్తుంది అనేసి నేను గ్రేవీ పక్కన పెట్టేసుకున్నాను. మనం తినేటప్పుడు గ్రేవీ పెట్టేసుకొని తినవచ్చు. సో ఇక్కడ 2 లేయర్స్ కింద వేసేసుకున్నాం కదా, మీ ఇష్టం. మీరు లాస్ట్కి రైస్ ఫస్ట్ కర్రీ వేసేసుకొని లాస్ట్కి రైస్ అంతా ఒకటేసారి వేసేసుకున్నా పర్లేదు. బట్ నేను లేయర్స్ కింద 2 లేయర్స్ కింద వేసేసి దాన్ని మంచిగా సమానంగా అనుకొని పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కంపల్సరీ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉంచేసి 5 మినిట్స్ అలాగే పెట్టేసేయండి, క్యాప్ తీయకుండా. సో అప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది, మళ్ళీ రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకు కూడా పెట్టే విధంగా మనము చేసేసుకున్నాం బిర్యానీని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.